అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ఈ కనెక్షన్‌కి సంబంధించి, మీకు సంబంధించి, ఇంకా వాళ్ళు ఏదైనా దాచిపెడుతున్నారా? ఆబ్స్టికల్ ఏంటి? అండ్ ఫైనల్లీ మీకోసం పాసిబుల్ ఔట్‌కమ్ ఏంటి? ఈ కనెక్షన్‌కి సంబంధించి ఇదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో చూద్దాము. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్. కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే అది మీకోసం కాదని అర్థం చేసుకోండి. ఇది నేను ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి చేస్తాను. ఇందులో క్లారిఫికేషన్ కూడా చేస్తాను. కొంచెం డీప్‌గా వెళ్ళడానికి ఎనర్జీలో. ఇట్స్ లైక్ ఎనర్జీ చెక్ ఇన్ అనమాట. ఓకే. ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ సీ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌గా చదువుకొని నన్ను అప్రోచ్ అవ్వండి. Let's see where this is taking us to. Universe, please give me reading for collectives. ఓకే. ఫస్ట్ ఇదొచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఈ కనెక్షన్‌కి సంబంధించి. ఓకే. గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ దిస్ పర్సన్, ద ఎనర్జీ అటాచ్డ్ టు ద కలెక్టివ్. 2 ఆఫ్ వాండ్స్. ఓకే. 2 ఆఫ్ వాండ్స్. 2 ఆఫ్ వాండ్స్ క్రాసింగ్ ద 9 ఆఫ్ వాండ్స్. ఓకే. మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి డెఫినైట్‌లీ ఆలోచిస్తూ ఉన్నారు. అదొక్కటే కాదు వీళ్ళేంటంటే లైక్ ఎక్స్‌పాన్షన్ టైప్ అనమాట. 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ఏదో సెటిల్‌మెంట్ ఉంది. సెటిల్ అయ్యారు. ఓకే. ఇంక ఫైనల్లీ మీ సైడ్ స్టెప్ తీసుకోవాలి. ఎలా అని చెప్పేసి ప్లానింగ్ అనమాట. సంథింగ్ ఏదో ప్లానింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళ ఫీలింగ్స్‌కి సంబంధించి ఏదో చెయ్యాలి అని చెప్పి. అండ్ అదొక్కటే కాదు ఈ పర్సన్‌కి తెలుసు. కలెక్టివ్ మీ పర్సన్‌కి వీళ్ళు దే వర్ కీప్ ఆన్ పుట్టింగ్ ద వాల్ అని చెప్పేసి చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారని చెప్పేసి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ కనెక్షన్‌కి సంబంధించి వాల్ తీయాల్సిన సమయం వచ్చింది అన్న ఆలోచన ఉంది. మరి చూద్దాము. మీ ఫీలింగ్స్ చెక్ చేద్దాము. క్లారిఫికేషన్‌లో మనకు ఇంకా బాగా డీప్‌గా అర్థమవుతుందనమాట. హ్మ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ కలెక్టివ్స్ ఫీలింగ్స్. హౌ దే ఆర్ ఫీలింగ్. ద మజీషియన్. ఓహ్! ఒకటి చెప్తాను. మీలో చాలామంది మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్‌ని. ఓకే. మీరు యూనివర్స్‌కి లైక్ సిగ్నల్స్ పంపిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ నా లైఫ్‌లో తిరిగి రావాలి. ఈ పర్సన్ నన్ను కాంటాక్ట్ చేయాలి. లైక్ సమ్ సార్ట్ ఆఫ్ రెమెడీస్ అది కూడా ట్రై చేస్తూ ఉన్నట్లున్నారు. సమ్‌హౌ ఎనర్జీలో అది చూపిస్తూ ఉందన్నమాట. న్యూ బిగినింగ్స్ గురించి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఈ టైంలో మీలో చాలా మందికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది ఇక్కడ. ఏదేమైనప్పటికీ లైక్ వీళ్ళు తిరిగి నా దగ్గరకొస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేశాను అన్న ఫీల్‌లో ఉన్నారు మీరు. లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్‌గా చూపిస్తూ ఉంది ఇక్కడ. ద మజిషియన్స్ నేను చేయగలను, చేయగలుగుతాను అండ్ ఆహ్, నేను మేనిఫెస్ట్ చేస్తే ఏదైనా జరుగుతుంది. వెరీ వెరీ డిటర్మైన్డ్ ఎనర్జీ. మేజర్ ఆర్కానా సంథింగ్ హాస్ చేంజ్డ్ ఇన్ యువర్ లైఫ్ రీసెంట్‌లీ. ఏదున్నా సరే ట్రాన్స్‌ఫార్మ్ చేయగల పవర్ చూపిస్తూ ఉన్నారనమాట. దట్స్ వెరీ నైస్. ఓకే. మరి చూద్దాం ఈ పర్సన్ మీ నుంచి ఏదైనా దాచిపెడుతున్నారా? ఒకవేళ దాచిపెడుతుంటే ఏంటి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ హిడెన్ ఇన్ దిస్ కనెక్షన్. ఐ లైక్ యువర్ ఎనర్జీ. లాస్ట్ టైమ్ నాకు తెలిసి మొత్తం అంతా ఆహ్, చాలా కన్‌ఫ్యూజ్డ్ వెరీ పెయిన్‌ఫుల్ వచ్చింది. కానీ ఈసారి ఏంటంటే మీరు ఆ పెయిన్ నుంచి బయటికొస్తున్నట్లు తెలుస్తుంది. లైక్ యూ ఆర్ టేకింగ్ ద చార్జ్. నాకు తెలుసు నేనిప్పుడు ఏం చేయాలి ఈ కనెక్షన్‌కి సంబంధించి అన్నట్లు చూపిస్తుందనమాట. ఓకే. ద హిడెన్ థింగ్ వచ్చేసి ద హారోఫెంట్. ఒకటి. సో, ఇక్కడ హారోఫెంట్ చూపిస్తుంది కాబట్టి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందరికి తగ్గట్లు చెప్తానిక్కడ. ద హారోఫెంట్ వచ్చేసి ఒకటి ఈ పర్సన్ ఇంకో పర్సన్‌తో ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. ఓకే. థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఇద్దరు మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉండిండొచ్చు. ఓకే. సంథింగ్ మీకు తెలియకుండా ఇది దాచిపెట్టమనమాట. సో, మేబీ మీకు తెలిసుండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, నేనైతే నా పర్సన్‌కి ఎప్పుడు చెప్పలేదు. ఇది దాచిపెట్టాను. మళ్ళీ ఎలా ఫీల్ అవుతారో అని చెప్పేసి. అదొక్కటే కాదు ఇంకా మీలో చాలా మందికి ఇంకా ఎలాంటి మెసేజ్ వస్తుందంటే, ఈ పర్సన్ మ్యారేజ్‌లో ఏదైతే లైక్ కనెక్షన్‌లో వీళ్ళున్నారో మ్యారేజ్ అయ్యుండొచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ అనమాట వీళ్ళకి కట్టిబెట్టేది. వీళ్ళేమని ఫీల్ అవుతున్నారంటే వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి దాని నుంచి. 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో వీళ్ళు స్టక్ అయ్యి ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తూ ఉంది ఇక్కడ. ఓకే. సో థట్ దే ఆర్ హైడింగ్. హ్యాపీగా ఉన్నట్లు ప్రిటెండ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అస్సలు హ్యాపీగా లేరు కలెక్టివ్. డెఫినైట్‌లీ ఈ పర్సన్ 8 ఆఫ్ స్వోర్డ్స్ నుంచి ఎలా బయటికి రావాలా, లైక్ ఫ్రీడమ్ లేదు అన్న ఆలోచన ఉంది వీళ్ళకి.
సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ లెసన్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయ్యేసరికి లైఫ్ మొత్తము ఏంటి ఇదంతా చిందరవందరగా అన్నట్లు ఆలోచిస్తున్నారనమాట. హ్మ్. వాట్ ఈస్ ద ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్? ఆబ్స్టికల్ చూద్దాము మీకు ఆబ్స్టికల్ ఏంటి? వాట్స్ ది ఆబ్స్టికల్? జస్టిస్. చాలా మందికి మీలో ఈ రీడింగ్ చాలా డిఫరెంట్‌గా వచ్చింది. ఓకే. మరి తెలీదు ఎంతమంది ఇలా కనెక్ట్ అయ్యి చూస్తూ ఉన్నారో. జస్టిస్ వచ్చేసి ఏం చూపిస్తుందంటే డెఫినైట్‌లీ మీలో చూసేవారికి చాలా చాలా మందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ విత్ సమ్‌వన్ ఎల్స్. సమ్ సిట్యుయేషన్ నడుస్తుంది. లీగల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. ఈదర్ మ్యారీడ్ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కోర్ట్‌కి సంబంధించి, లీగల్‌కి సంబంధించి ఏదో కేస్ అవంతా ఉంది కదా! దాంట్లో స్టక్ అయ్యి ఉన్నారు. దానివల్ల దాని నుంచి ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో అది ఆబ్స్టికల్ ఇక్కడ పెద్ద ఆబ్స్టికల్. దాని నుంచి ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో అప్పుడు ఈ పర్సన్ మీ సైడ్ రావచ్చు. ఓకే. సో, ఫ్రీడమ్ కావాలి దాని నుంచి. ఇద్దరు డివోర్స్ వెళ్తూ నడుస్తూ ఉండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. లేకపోతే లీగల్ అంటే కోర్ట్ కేస్‌కి సంబంధించి ఏదైనా ఉంటుంది గదా! దాని గురించి స్టక్ అయ్యి ఉండొచ్చు. అది జరిగేంత వరకు మీ సైడ్ రావడానికి వీళ్ళకి ఇబ్బంది. చాలా చాలా స్టక్ అయ్యి ఉన్నారు. అందుకే వీళ్ళు ఇలా మీ నుంచి మీ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి? ఎలా స్టార్ట్ చేయాలి? సమ్ ప్లాన్ అనేది నడుస్తూ ఉంది. ఆనెస్ట్‌గా చెప్తాను కొంతమందికి నాకిక్కడ కలెక్టివ్ మీకెలాంటి మెసేజ్ ఒస్తుందంటే, 2 ఆఫ్ వాండ్స్‌తో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. ఒకే ప్లేస్‌లో మిమ్మల్ని కలవడం కానివ్వండి, మీతో మాట్లాడడం కానివ్వండి, ఇబ్బంది అనంటే వీళ్ళేంటంటే ఏదైనా దాచిపెడుతూ ఉంటే దాని గురించి చెప్పాలి అని చెప్పేసి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి అక్కడంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని. సమ్ స్ట్రాటజీ ఏదో నడుస్తూ ఉంది వాళ్ళ మైండ్‌లో. ఓకే. హ్మ్. ఇంట్రెస్టింగ్. వాట్ మై కలెక్టివ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్? మీరు ఈ కనెక్షన్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చూద్దాం మరి. వాట్ మై కలెక్టివ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్? మీ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్స్. 4 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి లెట్ గో ఆఫ్ ద లైక్ వదిలేసేయి. ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పేసి. హైడింగ్ ద ఫీలింగ్స్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీ గురించి ఏదో దాచిపెడుతున్నారు. వాళ్ళకి కూడా తెలుసు. మ్యారేజ్‌కి సంబంధించా, డివోర్స్‌కి సంబంధించా, వాళ్ళ లైఫ్‌లో సమ్ సిట్యుయేషన్ ఏదో నడుస్తుంది. దానికి సంబంధించి ఎండ్ చేయాలి. దాని గురించి ఓపెన్ అప్ అవ్వాలి అన్నది మీది ఎక్స్‌పెక్టేషన్స్. ఓకే. క్లారిఫై చేద్దాం. మనకింకా క్లియర్‌గా తెలుస్తుంది. So, what is the possible outcome for my collective universe? Please tell me what is the possible outcome for my collective in this connection? 10 of Wands. 10 ఆఫ్ వాండ్స్ బర్డెన్ నుంచి యూ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద బర్డెన్ ఇక్కడ. 10 ఆఫ్ వాండ్స్‌తో మీకు ఏదో ఈ బర్డెన్‌గా అనిపిస్తుంది ఈ కనెక్షన్‌కి సంబంధించి, లేకపోతే మీరు కొంచెం టైం తీసుకోవాలి అని అనుకుంటే 10 ఆఫ్ వాండ్స్‌తో మూవింగ్ ఆన్. మరి చూద్దాం ఇది ఆ పర్సన్ ఎనర్జీనా లేకపోతే మీరు ఆహ్, ఆహ్, మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? బర్డెన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం వేరు. చెక్ చేద్దాం. ఫైనల్లీ వన్ అడ్వైస్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది అడ్వైస్ ఫర్ ద కలెక్టివ్? కింగ్ ఆఫ్ కప్స్ అడ్వైజ్. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ 9 ఆఫ్ పెంటికల్. సంథింగ్ ఈజ్ ఫ్రీయింగ్. ఇతర మీ పర్సన్ ఈ డివోర్స్‌కి సంబంధించి దేనికి సంబంధించైనా ఉంటేనో, సెపరేషన్‌కి సంబంధించి ఏదైనా నడుస్తుంటే దాని నుంచి ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు ఈ కనెక్షన్‌లో ఉన్న ఆ బర్డెన్ నుంచి ఇక 10 ఆఫ్ పెంటికల్స్‌తో ఆ బర్డెన్ నుంచి ఫ్రీ అవుతున్నారు. మరి చూద్దాము దేని నుంచి ఫ్రీ అవుతున్నారో మనకి కొంచెం క్లియర్‌లీ తెలుస్తుంది. సో, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీకు అడ్వైస్ యూనివర్స్ నుంచి. అడ్వైస్ వచ్చేసి ఏంటంటే ఓవర్‌లీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండకండి దేనికైనా సరే. ఫస్ట్ లిజన్. కంప్లీట్‌గా లిజన్. ఎందుకంటే ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది నాకెందుకో. ఒకవేళ వచ్చారనుకోండి వాళ్ళు మాట్లాడుతుంటే కంప్లీట్‌లీ వాళ్ళని స్టాప్ చేసేసి వాళ్ళని ఎమోషనల్‌గా కొన్ని కొన్ని సార్లు మనము ఎమోషన్స్ ఎక్కువైపోయి ఏడ్చడము, వాళ్ళంటే చాలా ఇంపార్టెంట్ అలా చేయడం వల్ల ఏమంటే వాళ్ళు కొంచెము ఓకే. ఈ పర్సన్‌కి నేనంటే ఇంకా అంతే ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేనేం చెప్పకపోతేనే బెటర్ అన్నట్లు అనమాట. సో, అలా చేసి వాళ్ళు చెప్పాలని వచ్చింది ఆపేస్తారు. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్‌తో మీరు వినండి. మీ ఎమోషన్స్ అంతగా ఓపెన్ అప్ కాకుండా జస్ట్ కంట్రోల్‌లో పెట్టుకొని సరే ఓకే. కంటిన్యూ అని చెప్పేసనమాట. ఓకే. అది మీకు అడ్వైస్. సో, లెట్స్ క్లారిఫై ది కార్డ్స్. ఫస్ట్ ఈ 2 ఆఫ్ వాండ్స్ ఏంటి మీ కనెక్షన్‌కి ఈ పర్సన్‌కి ఫీలింగ్స్‌కి సంబంధించి?
చెయ్యి బా నొప్పైతుంది నిన్న వెయిట్స్ చేసి. 2 ఆఫ్ వాండ్స్. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ ఫర్ ఆహ్, కలెక్టివ్ పర్సన్స్ ఫీలింగ్స్. ఎందుకు 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్స్ యూనివర్స్? 2 ఆఫ్ వాండ్స్ క్లారిఫైడ్ బై 2 ఆఫ్ వాండ్స్. ఇది రిపీటింగ్ మెసేజ్ ఇక్కడ. 2 ఆఫ్ వాండ్స్ ఎందుకుందంటే యాహ్! దే ఆర్ లుకింగ్. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లాన్ చేస్తున్నారు. ఎలా మాట్లాడాలి మీతో? ఎలా మీ ముందుకు రావాలి? గ్రోత్ ఎలా లైక్ కంటిన్యూ చేయాలి అని చెప్పేసనమాట. ఈ పర్సన్‌కి తెలుసు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి. సమ్ చేంజ్ కావాలి ఈ కనెక్షన్‌కి సంబంధించి అని. సో, అందుకే వీళ్ళు ఒక స్ట్రాటజీ అనమాట. ఒక ప్లాన్ అనమాట. సో, ఎలా చేస్తే బావుంటుంది? ఏ విధంగా ఇంపార్టెన్స్ చూపిస్తే బావుంటుంది? ఎలా బ్యాలెన్స్ తీసుకొని రావాలి కనెక్షన్‌లో అని ఆలోచిస్తూ ఉన్నారనమాట వీళ్ళిప్పుడు. ఓకే. హ్మ్. డెఫినైట్‌లీ, డెఫినైట్‌లీ థింకింగ్. డెఫినైట్‌లీ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ కనెక్షన్‌కి సంబంధించి. ఒకవేళ ఇక్కడ మీ ఎనర్జీ 10 ఆఫ్ వాండ్స్‌తో మీరు ఈ పర్సన్ నుంచి దూరం వెళ్ళడము, డిస్టెన్స్‌లో ఉండడము, లేకపోతే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వీళ్ళకేంటంటే ఈ పర్సన్‌కి తెలుసనమాట. లైక్ మీకు ఖచ్చితంగా ఏదో వాల్యుబుల్ ఎఫర్ట్స్ చూపించాలి ఈ కనెక్షన్‌లో. ఏదైనా ఇవ్వాలి. లైక్ ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్ అవ్వనివ్వండి. ఒక సెక్యూరిటీ అనేది చూపించాలి అని తెలుసనమాట. అందుకే వీళ్ళు ఎలా మీ దగ్గర అప్రోచ్ అవుతే బావుంటుంది అని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం క్లియర్‌లీ చూస్తున్నాను. ఈ పర్సన్ రావాలనుకున్న మీ దగ్గరికి దే ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు సంథింగ్. ఇంకా ఏదో వాళ్ళ లైఫ్‌లో కంప్లీట్‌లీ వదిలేయట్లేదనమాట. అన్నెసెసరీ థింగ్‌ని ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ వదిలేసి రావట్లేదు. అది ఇంకా తీసుకొని ఆ పాస్ట్ బ్యాగేజ్ అయ్యుండొచ్చు. లేకపోతే ఆహ్, వేరే పర్సన్‌తో కనెక్ట్ అయిన ఆ ఎనర్జీ అయ్యుండొచ్చు. తీసుకొని వస్తూ ఉన్నారనమాట. కంప్లీట్‌గా లెట్ గో చేయట్లేదు. అందుకని వీళ్ళేంటంటే ఎలా ఇవ్వాలి? లైక్ ఎలా చూపించాలి నా ఇంట్రెస్ట్ నా పర్సన్ మీద అన్న ఆలోచన ఉంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళ లైఫ్‌లో ఉన్న దాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. మీరు అది చూస్తే దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకది కావాలి, మీరు కావాలి అని చెప్పి ఉందనమాట. ఓకే. సో, హ్మ్. మేబీ అందుకే మీరిక్కడ మూవ్ ఆన్ లైక్ ఈ పర్సన్ గనుక ఇలాంటి చేష్టలతో వస్తూ ఉంటే మీరుండి నో ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థిస్ అండ్ బెటర్ టు మూవ్. నన్ను నేను ఫ్రీగా చేసుకోవడమే బెస్ట్ అని అనుకుంటూ ఉన్నారనుకుంటా. చూద్దాం మరి. వాట్ ఈస్ దిస్ 2 ఆఫ్ వాండ్స్ ఫర్ ద కలెక్టివ్ యూనివర్స్? 8 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. కమ్యూనికేట్ చేయాలి వీళ్ళు మీతో. ఫాస్ట్ మూవ్‌మెంట్. ఏది చేసినా సరే, వీళ్ళు ఆలోచన తొందర ప్లాన్ చేసిన వెంటనే మాట్లాడాలి. 8 ఆఫ్ వాండ్స్ రావడము చాలా రేర్ అసలు యాక్చువల్లీ రీడింగ్స్‌లో. 8 ఆఫ్ వాండ్స్ సజెస్ట్ ద కమ్యూనికేషన్. సో, వీళ్ళకి కమ్యూనికేట్ చేయాలని వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే, వెళ్లి మాట్లాడాలి, తొందరగా స్టెప్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోకపోతే నా పర్సన్ నా నుంచి మూవ్ ఆన్ అయితారు అన్న అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో, చాలా తొందరగా డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులోనూ మీ పర్సన్‌కి ఇదంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళింకా చెప్తున్నానా, వీళ్ళ లైఫ్‌లో ఇంకా ఏదో ఇంకా ఏదో థింగ్ ఉంది. దాన్ని పట్టుకొని వస్తున్నారనమాట వీళ్ళు. కానీ వీళ్ళు రావడానికి మాత్రం చాలా, చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఫాస్ట్ మూవ్‌మెంట్ తీసుకోవాలి. క్లియర్‌లీ కమ్యూనికేట్ చేయాలి. బట్ ఎలా చేయాలి? నేను ఇంకొకటి చెప్తున్నాను. ఇక్కడ మీ మెజిషియన్‌తో నాకొకటి ఏం చూపిస్తుందంటే, ఈ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ అయ్యుండొచ్చు అని మీకు కూడా తెలిసుండొచ్చు. ఓకే. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మ్యానిపులేటివ్ చేసే ఛాన్సెస్ గూడా ఉంది. మ్యానిపులేటివ్ అంటే ఇంక మిమ్మల్ని ఒప్పించడము, మాయ చేయడం లాంటిదనమాట. అలా చేయొచ్చు అన్న ఆలోచన చాలా చాలా ప్లాన్ జేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఆపాలి. వాళ్ళ మెయిన్ థింగ్ వచ్చేసే ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు అన్నదనమాట. ఓకే. హ్మ్. ద మజిషియన్. వాట్ ఈస్ దిస్ మజిషియన్ ఫర్ మై కలెక్టివ్? మీరేదో మేనిఫెస్ట్ చేస్తున్నారు. మరి ఈ పర్సన్నే అనిపిస్తుంది నాకైతే కాంటాక్టే. కానీ ఎంత మేనిఫెస్ట్ చేసినా మీకు తెలుసు మీరు అంతే జాగ్రత్తగా ఉండాలి అని. ఎనీవే లెట్స్ సీ. వాట్ ఈస్ దిస్ మజిషియన్? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. వాట్ ఈస్ దిస్ మజిషియన్? కింగ్ ఆఫ్ పెంటికల్స్. టారస్ ఎనర్జీ. సైన్స్ ప్రకారం ఇక్కడొస్తే అన్ని సైన్స్ ఉన్నాయి. కానీ స్ట్రాంగ్ జెమినై చూపిస్తుంది. మిథున రాశి, హేరోఫెంట్ వచ్చేసి టారస్, లీబ్రా, స్కార్పియో, ఏరిస్, లియో, సాజిటేరియస్ సైన్స్ వచ్చేసి అన్నీ వస్తుంటాయనమాట ఇక్కడ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరిక్కడ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే, మీకు తెలుసు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు హైడ్ చేస్తున్నారు. ద హేరోఫెంట్‌తో వీళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారు. వేరే కనెక్షన్‌లో ఉన్నారు అని వీళ్ళు హైడ్ చేస్తున్నారేమో అని వీళ్ళనుకుంటున్నారు. కానీ అది లేదు. మీకు ఆల్రెడీ ఈదర్ వీళ్ళ ఉండే వే వల్ల తెలిసింది. లేకపోతే సమ్‌హౌ యూ నో దట్ దిస్ పర్సన్ ఈస్ హైడింగ్. ఓకే. కానీ ఒకవేళ మీ పర్సన్ కూడా చెప్పారు మీతో
నేను వేరే కనెక్షన్‌లో ఉన్నాను. వేరే వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మనీ అయ్యుండొచ్చు. చాలామందికి నాకిక్కడ ఇవాళ రీడింగ్‌లో యూజువల్లీ రీడింగ్స్‌లో చూపించదు. మాక్సిమం రాలేదు ఇంతవరకు. ఇవాళ రీడింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తుంది. మీ పర్సన్ లైఫ్‌లో ఇంకా ఎవరో ఉన్నారు అని చెప్పేసి. ఓకే. సో, రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. నేను యూజువల్లీ ఆ మెసేజ్ వస్తే గాని చెప్పను. ఇక్కడ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. 3 కార్డ్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతుందిక్కడ. ఒకవేళ ఈ పర్సన్ గనుక మీకు ఆ థర్డ్ పార్టీ గురించి, లేకపోతే ఆ పర్సన్ గురించి చెప్పింటేను ఆహ్, వాళ్ళేం దాచిపెడుతున్నారంటే, వాళ్ళు హ్యాపీగా లేరిక్కడ. సంథింగ్ దే ఆర్ మిస్సింగ్. వెరీ, వెరీ లోన్లీ అని మాత్రం తెలుస్తుంది. లైక్ మాట్లాడడానికి ఎవ్వరు లేరు. మనీ గురించి వెళ్ళింటే ఈ పర్సన్ మనీ, మనీ అనుకోని అంత మనీ ఉన్నా, అంత ప్రాపర్టీ ఉన్నా సంథింగ్ లైక్ వెరీ లోన్లీ ఎనర్జీ. ఎవరో మిస్ అవుతున్నారు వాళ్ళ లైఫ్‌లో. మాట్లాడడానికి లేరు అనే ఎనర్జీ చూపిస్తూ ఉందనమాట. సో, వీళ్ళేం దాచిపెడుతూ ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గర నుంచి? పెళ్లి లైక్ మ్యారేజ్ గాని అది ఆల్రెడీ తెలుసు వాళ్ళే చెప్పారు మీతో అనంటే, హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉన్నట్టు ఉండొచ్చు. లైక్ ఆల్రెడీ ఇంతకుముందు రీడింగ్స్‌లో వచ్చినట్లు ఫోటోస్ అవి పోస్ట్ చేయడము. నేనింత గ్రేట్ ఉన్నాను. నేను ట్రిప్స్‌కి వెళ్ళాను. ఆ ఊరికి, ఈ ఊరికెళ్ళానని పోస్ట్ చేయడము. కానీ దే ఆర్ నాట్ రియల్లీ హ్యాపీ. లేకపోతే ఎందుకు ఇక్కడ జస్టిస్ చూపిస్తుంది మనకి ఆబ్స్టికల్‌లో? లైక్ ఎందుకు సెపరేట్ అవ్వాలనుకుంటారు? ఒకవేళ హ్యాపీ ఉంటే ఇది అవసరం లేదు గదా ఇక్కడ. సో, 2 కార్డ్స్ కంబైన్ అయ్యి వచ్చాయి. అంటేనే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్టక్ అయ్యి ఉన్నారు. ఏదో చెయ్యాలి, ఎందుకో ఉండాలి అంటే తప్పదు. పేరెంట్స్ గురించో, లేకపోతే ఏదో సిట్యుయేషన్ గురించో టైమ్ లైక్ ఇంకేదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. దానివల్ల ఈ పర్సన్ ఇక్కడ స్టక్ అయ్యి ఉన్నారు. బట్ సూన్ థిస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్. హ్మ్. అక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్‌తో మీరు రివర్స్ చేసేసాను కార్డ్స్. సో, మీకు కూడా తెలుస్తుందనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే, కొంతమందికి ఇక్కడ కలెక్టివ్ నాకొక మెసేజ్ ఏమొస్తుందంటే, ఈ పర్సన్ ఏదైతే ఈ లోన్లీ ఎనర్జీలో ఉన్నారో, వాళ్ళు దాని గురించి అర్థం చేసుకోవాలి. ఆ మనీ గురించి, ఆహ్, వెల్త్ అని, పేరు అదంతా లైక్ వేరే వాళ్ళ దృష్టిలో బావుండాలి ఉన్నట్టుంటుంది గదా! సొసైటల్ ఎనర్జీ. అదేదైనా ఉన్నా దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ. అది వాళ్ళకి లోన్లీనెస్ తప్ప హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మీరిక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ తెలుసుకోవాలని చెప్పేసి. ఓకే. వాట్ ఈస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్? క్వీన్ ఆఫ్ వాండ్స్ రివర్స్ చూపిస్తుంది. హ్మ్. చూద్దాం మళ్ళీ వస్తుందేమో. వాట్ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్? ఓహ్! పెంటికల్స్, పెంటికల్స్, పెంటికల్స్ అబ్బా! చాలా పెంటికల్స్ వచ్చింది. పెంటికల్స్ అంటే ప్రాక్టికల్ ఎనర్జీ. ఐ లైక్ ఇట్. పెంటికల్స్ మంచిదే. ప్రాక్టికాలిటీ ఉండడం ఇంపార్టెంటే. కానీ ఆహ్, ఓవర్‌లీ అబ్సెస్డ్ విత్ ద మనీ, లగ్జరీ, మెటీరియల్ థింగ్స్ అన్నమాట. అది ఉండాలి. కానీ అది వ్యామోహంలాగా అయిపోద్దు. రైట్? మీ పర్సన్ కొంతమందికి దాని గురించి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు వీళ్ళు లైఫ్‌లో. వాట్ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్? కొంతమంది ఏంటంటే, మన కోసం మనం బతకడం కంటే వేరే వాళ్ళ దృష్టిలో గొప్పగుండాలి అన్న ఆలోచనతో ఆగిపోతారు. బట్ థాట్స్ నాట్ మేకింగ్ దెమ్ హ్యాపీ. సీ పెంటికల్స్, పెంటికల్స్, పెంటికల్స్ కంటిన్యూయస్‌గా పెంటికల్స్ వస్తున్నాయి. హ్మ్. డెఫినైట్‌లీ చాలా మందికి నాకిక్కడ మీలో మీరు ఈ పర్సన్ ఫ్రీ అవ్వాలి. ఆ స్టక్ అయిన ఎనర్జీ నుంచి రావాలి బయటికి. అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ అని మేనిఫెస్ట్ చేస్తున్నట్లు నాకనిపిస్తుందిక్కడ. అదే చూపిస్తుంది. ఫ్రీ అవ్వాలి. దేని నుంచి ప్రిటెన్షియస్‌నెస్ నుంచి బయటికి రావాలి. అది ఎలా చేస్తారో మీరిక్కడ ఉండి ఆ పర్సన్ ఇలా నేను ఊరికే చూపిస్తున్నాను. ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు బయటికి రావాలి. యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ హియర్ అని ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ మీ ఫీలింగ్స్ అయితే. ఓకే. అదొక్కటే గాదు. ఇంకొంతమందికి ఇంకొక ఎనర్జీ గూడా చూపిస్తుంది. మీరు మీ లైఫ్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓన్‌గా లైక్ మనీ ఎక్కువ రావాలి. మీరు గూడా స్టేబుల్‌గా ఉండాలి. ఇల్లు అని చెప్పేసి, కొత్త జాబ్స్ అని చెప్పేసి, ఇంకా గ్రోత్ ఉండాలి అని, కొంతమంది ప్రాపర్టీస్ కొనాలని చెప్పేసి, ఇదంతా గూడా ఇలా గూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు ఫినాన్షియల్లీ ఫ్రీగా ఉండాలన్న ఆలోచన గూడా మీకుంది. అది గూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక కొంతమంది మీలో మీ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా మరి కొంతమందొచ్చేసి ఆహ్, ఫినాన్షియల్ స్టెబిలిటీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. కొంచెం బిజీ ఉన్నారనమాట. మనం ఈ టాపిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ద హారొఫెంట్. ద హారొఫెంట్. వాట్ ఈస్ దిస్ హారొఫెంట్ ఫర్ ద హిడెన్ థింగ్ యూనివర్స్?
ఎయిట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఎయిట్ ఆఫ్ కప్స్ చూపిస్తుందని అది తిరిగొచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్. యాహ్! ఈ పర్సన్ లవ్‌ని సాక్రిఫైస్ చేసినట్లు అనిపిస్తుంది నాకిక్కడ. వీళ్ళు సాక్రిఫైస్ చేసి వేరే దాని దగ్గరికి వెళ్ళిపోవడం. వాక్ అవే. మీతో గొడవ పడి గూడా వెళ్ళిపోయుండొచ్చు కొంతమంది. ఎలా అంటే నాకిదంతా అనవసరము. నాకెప్పుడు స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. ఎమోషన్ నేను ఓపెన్ అప్ అవ్వలేను. నా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేను. ఒక ఇమ్మెచ్యూరిటీ అనమాట. కోపంతో రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేయడం కంటే నేను చెయ్యను. కానీ నేను మూవ్ ఆన్ అవుతాను అన్న మొండితనంతో మీ నుంచి దూరం అయ్యుండొచ్చు ఈ పర్సన్. రైట్. కొంతమందికి ట్రూత్ యాక్సెప్ట్ చేయడము చాలా కష్టము. ఇట్ కిల్స్ దెమ్. ఈథర్ ఒకవేళ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నా గూడా అంతే అనమాట. కొంతమంది ఎలా బిలీవ్ చేస్తారంటే ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల వీక్‌నెస్ లాగా అనుకుంటారనమాట. మీ పర్సన్ గూడా అలానే ఉండిండొచ్చు. ఎందుకంటే 4 ఆఫ్ పెంటికల్స్ కూడా చూపిస్తుందిక్కడ. ఈ ఎనర్జీలో. రైట్. క్వీన్ ఆఫ్ కప్స్‌తో వీళ్ళు ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. చేయమంటే కోపం పడేసి మూవ్ అయిపోవడం అనమాట. సో, దాని గురించి రిగ్రెట్ అవుతున్నారు వీళ్ళు. అయ్యో! నేనప్పుడు చేయకుండింటే బావుండే ఇలా అన్న ఫీలింగ్ ఉందనమాట. ఈ పర్సన్‌కి వీళ్ళు ఎప్పుడైతే మీతో నెగెటివ్‌గా యాక్ట్ చేశారు, ఆబ్స్టికల్స్ క్రియేట్ చేశారు అనంటే, వాళ్ళకి వెంటనే తెలుసది వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే దీని గురించి ఆలోచిస్తారు. ఇ ఇ ఎందుకు నేనిలా బిహేవ్ చేశాను అని చెప్పి. ఓకే. బాధపడుతున్నారు దాని గురించి. అలా చేసుండకపోతే ఇప్పుడు ఏదైతే స్టక్ అయ్యి ఉన్నారో వీళ్ళు ఈ సిట్యుయేషన్‌లో వేరే వాళ్ళతో, అలా స్టక్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కదా! అని ఆలోచిస్తున్నారు. ఓకే. అది మీ నుంచి హిడెన్ దట్ ఈ పర్సన్ మీతో ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేశారు ఎమోషనల్లీ, మిమ్మల్ని హర్ట్ చేశారు అని కూడా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే. ఎయిట్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ వాండ్స్ యాహ్! మోస్ట్‌లీ ఓకే. గైస్ నేనిక్కడ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెసొనేట్ అయ్యేవాళ్ళు మాత్రం తీసుకోండి. నాకు ఎనర్జీలో ఈ పర్సన్ ఓకే. మీ పర్సన్ చేసుకున్నప్పుడు మీ నుంచి వాక్ అవే. ఎందుకు వాక్ అవే అనంటే, ఈథర్ ఇంట్లో వేరే ప్రపోజల్ తెచ్చిండొచ్చు. లైక్ తప్పదు ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. కొంతమంది అలా ఉంటారు రైట్? సో, ఈ ఈ పర్సన్ మీ నుంచి వేరే కనెక్షన్‌కి వెళ్లారు. మాక్సిమం వాళ్ళకిదొస్తుంది టుడే. జస్ట్ టేక్ ఇట్ ఇఫ్ ఇట్ రెసొనేటింగ్ అంతే. ఓకే. రెసొనేట్ అవుతే తీసుకోండి. కానీ ఇక్కడ ఒక స్టోరీ చూపిస్తుంది హిడెన్ దాంట్లో. అందుకని చెప్తున్నాను. ఇది కొంతమందికి ఈ స్పెసిఫిక్ పార్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్‌లీ వినండి. ఎందుకంటే ఇది హిడెన్. నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయిన ప్రకారం ఈ పర్సన్ మీరు తనకి క్వీన్ ఆఫ్ కప్స్‌తో తనకి చాలా లవ్ ఉంది మీరంటే. లవ్ అంటే ఎమోషనల్లీ కనెక్టెడ్ ఎలాగైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్‌తో మీరు ఏ విధంగానైనా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండిండొచ్చు. ఎమోషన్స్‌ని వీళ్ళు ఒకటి యాక్నాలెడ్జ్ చేయలేదు. మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకు అనంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఈథర్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ లైఫ్‌లో తప్పదు. ఇంక పెళ్లి చేసుకోవాలి. ఈ స్టెబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని నమ్మడం అన్నమాట. సమ్ సార్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఓకే. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చంటే, మా ఇంట్లో వాళ్ళు లవ్ మ్యారేజ్‌కి ఒప్పుకోరు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. కాబట్టి నాకు నువ్వంటే ఇష్టం ఉన్నా ఐ హావ్ టు లీవ్ థిస్ చాయిస్ అండ్ గో టు ద లైక్ మా అమ్మ, నాన్న చెప్పిందే చేసుకోవాలి అని చెప్పి ఉంటారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. జస్ట్ అది అందరికి అర్థమవుతుందని. సో, ఈ పర్సన్ లైఫ్‌లో ఈ పర్సన్ మీకు చాలా మందికి మ్యారీడ్ పర్సన్. వీళ్ళు చేసుకోవడానికి మ్యారీడ్ రీజన్ వచ్చేసి నాట్ బికాస్ మిమ్మల్ని ఇష్టపడట్లేదు. బికాస్ వీళ్ళు బయట చెప్పుకోవాలి. ఇంట్లో ఏదో సమ్ ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్పి ఫాలో అవ్వాలి. వేరే వాళ్ళ మాట వినాలి అని చెప్పి దాన్ని చేసుకున్నారు. చేసుకోవడం వల్ల వీళ్ళు డెఫినైట్‌లీ దే ఆర్ నాట్ హ్యాపీ. చాలా చాలా స్టక్ అయిన ఫీలింగ్ ఉంది. వీళ్ళు చేసినట్టు ఈ స్టక్ అయిన ఫీలింగ్ అదొక్కటే కాదు. కొన్ని ఇయర్స్ అయ్యుండొచ్చు మీ పర్సన్ వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి. 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా గూడా అయ్యుండొచ్చు. వీళ్ళకి స్లోలీ ఏం అర్థమవుతుందంటే, అలా చేసుండకపోవచ్చేమో! ఇప్పుడు సెపరేట్ అవ్వాల్సొస్తుంది. అప్పుడే కొంచెం ధైర్యం చేసి నా పర్సన్ గురించి చెప్పింటే ఇప్పుడు బావుండేది కదా! అన్న ఆలోచన ఉంది వీళ్ళకి. ఓకే. సో, ఇది చాలా స్పెసిఫిక్‌గొచ్చింది. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు చాలా క్లియర్‌లీ. నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కూడా. సో, దే ఆర్ లుకింగ్. ఇప్పుడు వీళ్ళెంత లోన్‌లీ ఫీల్ అవుతున్నారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్‌తో, 3 ఆఫ్ వాండ్స్‌తో ఇట్ ఈస్ అన్‌రిక్వెటెడ్ లవ్ అన్నట్టు అనిపిస్తుంది నాకిక్కడ. అంటే ఇంకేం చేయలేం మనము. మీరు వేరే వాళ్ళతో ఇంక వీళ్ళు వద్దని చెప్పినందుకు మీరు మూవ్ ఆన్ అవ్వాలి. రైట్? యూ కాంట్ కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ రైట్? సో, ఈ పర్సన్ అలా చేయడం వల్ల మొత్తం అంతా స్టక్ అయిపోయింది. మొత్తం అంతా లైఫ్‌లోనే చాలా విషయాలు స్టక్ అయిపోయింది. హ్మ్. జస్టిస్. ఇప్పుడేంటంటే
వీళ్ళు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు 3 ఆఫ్ వాండ్స్‌తో. వేరే ఇంకా లైక్ తప్పదు. నేనొక స్టెప్ తీసుకోవాలి. చూడండి ఈ కింగ్ అక్కడ చూస్తున్నారు. ఇక్కడ గూడా ఈ కింగ్ హారిజాన్‌లో చూస్తూ వెయిట్ చేయడం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన అనమాట వీళ్ళది. జస్టిస్. కొంతమందికి చాలా మందికి నాకు తెలిసి ఈ పర్సన్ సెపరేషన్‌లో ఉన్నారు. వాళ్ళ పర్సన్‌తో సెపరేట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారని మీకు తెలిసుండొచ్చు. ఓకే. హ్యాపీగా లేరు అనని వాళ్ళకి అర్థమయ్యుంటే ఇక్కడ జస్టిస్ వచ్చేసి ఆబ్స్టికల్ చూపిస్తుంది. అంటే లీగల్ మ్యాటర్స్ డిలే అవుతూ ఉండొచ్చు. మీ మీరు మీ దాంట్లో కూడా మీరు కూడా కనెక్ట్ అవుతారు ఈ ఎనర్జీకి ఆబ్స్టికల్‌తో జస్టిస్. మీరు కూడా ఆ టైం జరుగుతున్నప్పుడు మీరు లీగల్ మ్యాటర్స్‌లో కనెక్ట్ అయ్యి ఉండడం, మీరు సెపరేషన్‌లో ఉండడము, టైం పట్టేసరికి ఈ పర్సన్ వేరే చోటికి వెళ్ళిపోవడము ఇలా జరిగిండొచ్చు. రైట్? సో, ఇక్కడ జస్టిస్ అంటే ఇంక లీగల్‌కి సంబంధించి ఏదో ఆబ్స్టికల్ ఉంది. బ్యాలెన్స్ కూడా లేదు ఈ కనెక్షన్‌లో. ఈదర్ ఒకవేళ మీ మీ పర్సన్ క్లియర్‌లీ మీకు తెలుసు. వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లేదు. అదొచ్చేసి మనీనే అనంటే ఆహ్, అన్ని విధాలుగా చెప్పాలి కదా! అందరూ చాలా మంది చూస్తున్నారు. సో, మనీ రిలేటెడే వీళ్ళ ఈగోనే అది అనంటే ఒక బ్యాలెన్స్ లేదు. లేకపోవడం కూడా ఒక టైప్ ఆఫ్ ఆబ్స్టికల్ రైట్? సో, అది కూడా చూపిస్తుంది. ఇంటర్నెట్ నాది చాలా చాలా స్లో ఉంది. ఒకటి పర్సనల్ రీడింగ్స్ పంపిస్తున్నప్పుడు గూడా చాలా టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. నాకు తెలీదు. ఐ నీడ్ టు అసలు ఏంటి అది నేను చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఈ రీడింగ్ గూడా పోస్ట్ చేసిన తర్వాత చాలా లేట్ ఒస్తుంది. ఆహ్, ఎ ఇట్ ఇట్ విల్ గో ఆన్ ఎయిర్ వెరీ లేట్ అనమాట. సో, దానివల్ల కుదరట్లేదు. ఐ యామ్ సో సారీ ఫర్ ద డిలే అండ్ ఆల్. ఓకే. సో, మార్నింగ్ నేను చేస్తే ఈవినింగ్‌కంతా అప్‌లోడ్ అవుతుందనమాట ఇది. ఈవెన్ ద స్మాలెస్ట్ వీడియో అయినా సరే. బ్రాడ్‌బ్యాండ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ద జస్టిస్. వై డు వి హావ్ ద జస్టిస్ హియర్ యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మళ్ళీ జస్టిసే. చాలా మందికి. నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఫిగర్ ఉందబ్బా! అంటే ఎలా అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ సెపరేషన్‌కి సంబంధించినా కూడా ఫెమినైన్ ఫిగర్ అంటే ఇంకా మ్యాన్ అండ్ గాయ్ ఆల్సో ఇట్ కుడ్ బి బట్ ఎనర్జీ కొంచెం డామినేటెడ్‌గా అనమాట. అలాంటి పర్సన్ ఏదో కంట్రోల్ చేస్తూ ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో. ఆ పర్సన్ మిమ్మల్ని లైఫ్‌లో రానీయకుండా గూడా ఆపడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. లైక్ మీ గురించి తెలిసుంటే. ఎవరైనా మామ్, రిలేటివ్ ఇంకా జస్ట్ డామినేటింగ్ ఫ్రెండ్ ఇన్ దేర్ లైఫ్ ఎవరైనా అయ్యుండొచ్చు. సో, ఆపడానికి ట్రై చేస్తున్నారనమాట. నో, యూ కెనాట్ డూ థాట్ అని చెప్పడము. వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ. కొంతమందికి మామ్ అయ్యుండొచ్చు. ఓకే. ఐయామ్ జస్ట్ సేయింగ్. ఈ మీ పర్సన్‌కి నేనొకటి చెప్పనా? నాకిక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ ఎలా అవుతుందంటే, ఈ పర్సన్ డామినేషన్ అంతా పైనకి మాత్రమే. మీతో ఉండడం మీతో మాత్రమే. రియల్‌గా చెప్పాలంటే వీళ్ళు వీళ్ళ లైఫ్‌లో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని. ఇది ఒక సైకిల్ అనమాట. లైక్ వాళ్ళని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం. వీళ్ళొచ్చి మిమ్మల్ని సంథింగ్ అలా జరగడం అనమాట. సో, ఇక్కడ వీళ్ళు మీ ముందు కంట్రోలింగ్‌గా ఏదో నాకు ఈగో చాలా ఎక్కువ. నేను చెప్పిందే జరగాలి. నేనే బాస్ అన్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి రీజన్ వచ్చేసి వాళ్ళ లైఫ్‌లో అలాంటి వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అందుకని మీతో అలా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాట్ ఈస్ దిస్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ? క్వీన్ ఆఫ్ కప్స్. 2 ఫెమినైన్ ఫిగర్స్. ఆహ్, సెపరేషన్, క్వీన్ ఆఫ్ కప్స్. హ్మ్. కొంతమందికి ఈ పర్సన్ సెపరేషన్ గురించి వాళ్ళకి పక్కన పెట్టేస్తే, కొంతమందేంటంటే ఈ పర్సన్‌కి తెలుసు వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ గురించి క్లారిటీ తీసుకోవాలి అని. ఇక్కడ ఒకటి మాత్రం చూపిస్తుంది. మీ పర్సన్ మీ సైడ్ రావాలంటే ఏదో సాక్రిఫైస్ చేయాలి వీళ్ళు వాళ్ళ లైఫ్‌లో. ఈదర్ మనీ రిలేటెడ్ సాక్రిఫైస్ చేయాల్సిందే. లేకపోతే పేరెంట్స్‌ని వదిలిపెట్టి రావడము, లేకపోతే సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో కెరియర్ సాక్రిఫైస్ చేయాలి. సంథింగ్ ఏదో చేయాలి. అదే ఆబ్స్టికల్. వీళ్ళకి ఎంత ఎమోషన్స్ ఉన్నా చూడండి ఈ క్వీన్ బాధపడుతూ కూర్చున్నట్లు అనిపిస్తుంది. తప్పదే నేనిప్పుడు దీన్ని వదులుకోవాలి అన్న ఫీలింగ్ అనమాట. అంత లవ్ ఉన్నప్పటికీ వీళ్ళేం చేయలేరు. అందుకనే బ్యాలెన్స్ లేదు గదా! అందుకనే ఇట్ ఈస్ లైక్ నథింగ్. అండ్ నేను హానెస్ట్‌గా చెప్తాను. కొంతమందికి ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్‌తో వీళ్ళు ఆఫర్ చేయగలిగేది మీతో జస్ట్ క్యాజువల్‌గా ఉండడం మాత్రమే. ఫ్రెండ్‌షిప్ అని చెప్పడము. ఫ్రెండ్‌షిప్ అయినా గూడా మీరు ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేసినా వెంటనే ఏమంటారంటే, "నో, ఐ వాంట్ మోర్ దాన్ ఫ్రెండ్స్" అని చెప్పడము. ఇలాంటిదేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి
మీ దగ్గర కంప్లీట్ రావాలంటే చూడండి. డెఫినెట్‌లీ నేనిక్కడ థర్డ్ ఎనర్జీ చూపిస్తున్నా. ఇదర్ థర్డ్ ఎనర్జీ మ్యారేజ్, కొంతమందికి సమ్ స్ట్రాంగ్ ఫెమినైన్ ఫిగర్ కంట్రోల్ చేయడము ఇదుంది. కాబట్టి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అగైన్ ఫర్బిడెన్ లవ్ రైట్? నేనేం చేయలేను అన్నదనమాట. సో, అందుకనే వీళ్ళు జస్ట్ దేర్ ఈస్ నో బ్యాలన్స్. దేర్ ఈస్ నో జస్టిస్ ఫర్ యూ, ఫర్ ద కలెక్టివ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. 4 ఆఫ్ పెంటికల్స్. 4 ఆఫ్ పెంటికల్స్ ఈస్ ద ఎక్స్‌పెక్టేషన్. మీ ఎక్స్‌పెక్టేషన్ ఇది. మీరు లెట్ గో. కొంతమందికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలా సాడ్‌గా చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి చాలా లవ్ అనమాట. లవ్ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం కూడా ఒక టైప్ ఆఫ్ ఆబ్స్టికలే గదా! కొంతమంది అలా ఉంటారు. ఫీలింగ్స్ ఎంత పెట్టుకున్నా గూడా చెప్పరు బయటికి. ఆహ్, ఇంక వాళ్ళకే తెలుసు ఏ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారో రైట్? 4 ఆఫ్ పెంటికల్స్‌తో కొంతమందికి అట్‌లీస్ట్ ఈ పర్సన్ వచ్చి నువ్వంటే ఇష్టం నాకు, నాకు నువ్వంటే ప్రేమ ఉంది అని చెప్పినట్లు గూడా అనిపించట్లేదు. అందుకే మీరు అట్‌లీస్ట్ ఓపెన్ అప్ అవ్వండి. అట్‌లీస్ట్ చెప్పండి అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి. మీ గురించి నేను ఇక్కడ చెప్పాలంటే కలెక్టివ్ మీరు ఒక టైంలో మూవ్ ఆన్ అవుతున్నారు. అయినప్పటికీను ఈ కనెక్షన్ మీ మైండ్‌లో ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. ఒక క్యాసెట్ ప్లే చేసినట్లు. మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫోకస్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆన్ యువర్ హెడ్. ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ టేక్స్ సమ్ టైమ్. ఎవ్రీథింగ్ విల్ బి ఫేడ్ అవే. చాలా రెస్ట్రిక్షన్స్. చాలా చాలా రెస్ట్రిక్షన్స్ చూపిస్తుంది. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ వదిలేసి లెట్ బీ ఫ్రీ. వై ఆర్ యూ బీ ఫ్రీ అని చెప్పేసి కూడా మీ ఆలోచన. జస్ట్ ఫ్రీగుంటే సరిపోతుంది గదా! నేనేమైనా చంపేస్తానా? అలా ఉంటుంది రైట్. నేను చెప్తే అయిపోతుంది గదా! ఎందుకు అంత హోల్డ్ ఆన్ అని చెప్పేసి. ద సన్. సీ బీ ఫ్రీ. ఫ్రీగుంటే అయిపోతుంది. ఫ్రీ స్పిరిటెడ్. మీలో కొంతమందికి ఆఫ్‌కోర్స్ స్పిరిచ్యువల్‌గా ఉన్న వాళ్ళలో హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి. మీరేంటంటే ఈ పర్సన్‌కి చెప్పేది ఏదైతే జరిగిందో అయిందేదో అయింది. ఈ కనెక్షన్ తిరిగొస్తే లైక్ ఐ విల్ హీల్ యూ. అంతా మరిపిచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇద్దరం కలిసి ఫ్రీగా ఉండొచ్చు అన్నది చూపిస్తుందనమాట. హ్యాపీగా ఉండొచ్చు. లెట్స్ మూవ్ టువర్డ్స్ అవర్ హ్యాపీనెస్ అని చెప్పి. కొంతమందికి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గూడా అయ్యుండొచ్చు ఈ పర్సన్. అంతా అప్పటిలాగా ఉంటే అయిపోతుంది గదా! అనే ఆలోచన అనమాట. ద సన్. వై డు వి హావ్ ద సన్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ? 2 ఆఫ్ కప్స్. వావ్! వెరీ వెరీ స్వీట్ అండ్ క్యూట్ ఎనర్జీ. సోల్‌మేట్. మీరు మీరు బాగా మిస్ అవుతున్నారు గదా! ఈ పర్సన్‌ని. అయ్యో! నాకు తెలుస్తుంది ఇక్కడ. చూడండి అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది 2 ఆఫ్ కప్స్, ద సన్ హ్యాపీగా ఉందాము. మరి ఓవర్‌గా గూడా లేదిది. ఏదో మీరు ఆహ్, నాకు కొండ తీసుకొనొచ్చి పెట్టు ముందు అన్నది గూడా లేదు. ఇద్దరము ఇంతకు ముందు టైమ్ స్పెండ్ చేసినట్టు కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకుందాము, బయటికెళ్దాము, తిరుగుదాము, నవ్వుకుందాము. అలాంటి సింపుల్ థింగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌తో చాలా కనెక్టెడ్‌గా ఫీల్ అయినట్లు అనిపిస్తుంది చూస్తుంటే. చాలా లవ్. మీరు నీకు చెప్పిన మీరొక్కటే కాదు అది ఫీల్ అయ్యింది. యాక్చువల్లీ ఈ పర్సన్ కూడా అంత ఫీల్ అయ్యారు ఇక్కడ. క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. అంత లవ్ వాళ్ళకి కూడా వచ్చింది. కానీ పాపం వాళ్ళ లైఫ్‌లో వీళ్ళు ఏదో మీరిద్దరు కలిసే టైంలో ఏదో ఆబ్‌స్టికల్ వచ్చి ఆగిపోయి వీళ్ళు మూవ్ ఆన్ వీళ్ళు వేరే దాని మీద ఫోకస్ చేసేసి వీళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్ వచ్చేసి సంథింగ్ ఏదో ఇలా స్టక్ అయిపోయిందన్నమాట. కొంతమంది ఇవాళ చాలా చూపిస్తుంది ఈ ఎనర్జీ. దట్స్ సో సాడ్. మీరు మిస్ అవుతున్నారు. అది ఉంటే బావుండు గదా! లెట్ గో ఆఫ్ థింగ్స్ నో అని చెప్పేసి. అట్‌లీస్ట్ మీరు ఆహ్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుంటే ఈ పర్సన్‌తో అట్లా ఉందాం మళ్ళీ తిరిగి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ గురించి. హ్మ్. లాస్ట్ 10 ఆఫ్ వాండ్స్. వై డు వి హావ్ 10 ఆఫ్ వాండ్స్? నెక్స్ట్ 2 వీక్స్‌కి మీ థీమ్ వచ్చేసి ఫ్రీడమ్. ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ మీ కనెక్షన్‌లో. దేనికైనా సంబంధించి అయ్యుండొచ్చు. హ్మ్. 10 ఆఫ్ వాండ్స్. 10 ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఫ్యూచర్ ఔట్‌కమ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు 10 ఆఫ్ వాండ్స్? ఎందుకు అంత బరువు ఇక్కడ అంత బర్డెన్ చూపిస్తుంది? ఒకటి మాత్రం క్లియర్. ఈ రీడింగ్ మొత్తం చేస్తున్నప్పుడు నేను కామన్‌గా ఏస్ ఆఫ్ వాండ్స్ చూస్తూ ఉన్నా. 10 ఆఫ్ వాండ్స్ బ్రేక్ ఇట్ టు ద ఏస్ ఆఫ్ వాండ్స్. అంటే ఒక బర్డెన్ అయిపోయి 10 నుంచి 1కి రీస్టార్ట్ అవుతుందనమాట. సో, 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా నాకేం చూపిస్తుందంటే ఫైనల్లీ బర్డెన్ అనేది వెళ్ళిపోతుంది మీ లైఫ్ నుంచి. పాజిటివ్‌గా చెప్తే నేను ఆఫ్‌కోర్స్ అన్ని సినారియోస్‌లో చెప్పాలి గదా! వెళ్ళిపోయి ఒక ఏస్ లైక్ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అని. ఓకే. ఐదర్ మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. లేకపోతే మీ కనెక్షన్ ఇంకో లెవెల్‌కి మూవ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ 10 ఆఫ్ వాండ్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ?
కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఈ థర్డ్ ఎనర్జీ ఏదైతే జరుగుతుందో, ఈ సెపరేషన్ గురించి వచ్చి చెప్పే ఛాన్సెస్ ఉంది. కొంచెం మీకు హెవీ అనిపించొచ్చు. ఓకే. నేను హానెస్ట్‌గా చెప్తున్నా నెక్స్ట్ 2 వీక్స్‌ది. కాబట్టి మీరు అలా చెప్పినా కూడా కొంతమంది ఆల్రెడీ చెప్పిండొచ్చు. కొంతమందికి చెప్పే ఛాన్సెస్ ఉంది ఇంకా. సో, మీకు కొంచెం నచ్చకపోయుండొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఇంకా స్టక్ అయ్యుంటే, ఇంకేం చేయలేకపోతే ఐ కెనాట్ స్టే హియర్ అని చెప్పి వెరీ హెవీనెస్‌తో మూవ్ అవుతూ ఉన్నారు. బట్ సంథింగ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. సమ్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్. వెరీ కోల్డ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. ఓకే. ఇట్స్ నాట్ షుగర్ కోటింగ్. వెరీ కోల్డ్ కమ్యూనికేషన్ చూడండి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ రివర్స్ ఉంది నా కార్డ్ డెక్‌లో. నేను రివర్స్ పెట్టను. అంటే ఏదో చెప్పాలి వీళ్ళు. ఏదో ఉంది. వాట్ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్? నైట్ ఆఫ్ స్వర్డ్స్. కమ్యూనికేషన్, మోస్ట్‌లీ కమ్యూనికేషన్ యెస్ వస్తుంది. అందుకనే ఇక్కడ మీకు అడ్వైస్ వచ్చేసి యూనివర్స్ నుంచి వెయిట్ ఎ మినిట్, కింగ్ ఆఫ్ కప్స్‌తో వినండి ఫస్ట్ ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ఈ పర్సన్ డిస్టెన్స్‌లో ఉంటే మీ సైడ్ మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కమ్యూనికేషన్ వస్తుంది. కొంచెం కమ్యూనికేషన్ వచ్చేసి ఈదర్ మీకు బర్డెన్ నుంచి ఫ్రీ చేస్తుంది. మీకంటూ ఒక క్లారిటీ అయితే డెఫినైట్‌లీ వస్తుంది. ఈ కనెక్షన్‌కి సంబంధించి మీరు వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? ఏం చేయాలి? అని ఒకటి తెలుస్తుందనమాట. ఓకే. ఈ సెపరేషన్ గురించి ఇంకా టైం పడుతుంది. ఇంత అవుతుంది అని చెప్పే ఛాన్సెస్ ఉంది చాలా మందికి ఈ పర్సన్. హ్మ్. వావ్! సచ్ ఎ స్ట్రాంగ్ ఎనర్జీ. హ్మ్. ఎనీవే గైస్ ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. కింగ్ ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్ వచ్చినప్పుడు కొంచెం మీరు వెంటనే ఎందుకంటే ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు అప్‌సెట్ అవుతారు ఆఫ్‌కోర్స్. కొంచెం ఆలోచించండి ఎందుకు అని చెప్పేసి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. మీరేం చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చినప్పుడు అని ఈ పర్సన్ కూడా మీతో కమ్యూనికేట్ చేయాలని ఇదొచ్చేసి వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వచ్చే ఛాన్సెస్ ఆల్రెడీ ఈ గుర్రం యూ కెన్ సీ ఇట్ ఈస్ మూవింగ్. స్టార్ట్ అయిపోయిందని చూపిస్తుందనమాట. ఓకే. సో, యాస్ పర్ ద సైన్స్ ఇక్కడొచ్చేసి అన్ని సైన్స్ చూపిస్తుంది. సో, అందుకే నేనెప్పుడు సైన్స్ ఎక్కువ చెప్పననమాట. ఎనీవే సో, ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు రెజొనేట్ అయిందనుకుంటున్నాను. రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ ఖచ్చితంగా మీలో ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా కామెంట్స్‌లో మీ యొక్క లవ్, సపోర్ట్ అంతా తెలియజేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతవరకు ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.